తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అందాల పోటీలను వెంటనే రద్దు చేయాలని పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య డిమాండ్ చేశారు. మహిళా సంఘాల ప్రతినిధులు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఏ ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తుందని ప్రశ్నించారు. కార్పొరేట్ విస్తరణలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తుందని తీవ్రంగా విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కార్ రేసు నిర్వహిస్తే వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అందాల పోటీలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే మిస్ వరల్డ్ పోటీలను వెంటనే రద్దు చేయాలని కోరారు. మహిళను ఒక వ్యాపార వస్తువుగా వాడుకునే ఈ మిస్ వరల్డ్ పూనుకుని 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడాన్ని ఇప్పటికే అనేక మహిళా సంఘాలు, విద్యార్థి యువజన ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తూ రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ప్రజా సంఘాలు ఏ విద్యార్థి యువజన మహిళా సంఘాలు భాగస్వామ్యమై ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాయో, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకి విలువనిస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని సాకారం చేస్తూ సాగినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనను మర్చిపోయి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని తిలోదకాలిస్తూ నిర్వహిస్తున్నటువంటి అందాల పోటీని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగం కానీ రేవంత్ సర్కార్కి ఇవాళ తెలంగాణ ప్రజల సంస్కృతి అర్థం కాలేదు. తెలంగాణ హెరిటేజ్ గురించి ఏదో గుర్తింపు తెస్తా అంటున్నాడు. ఈయన పుట్టక ముందు నుంచి 400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన చార్మినార్ హెరిటేజ్ గురించి మర్చిపోయినట్టున్నాడు. హైదరాబాద్ గంగా జమున తెహజీబ్ గురించి మర్చిపోయినట్టున్నాడు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర గురించి ఆయనకు తెలియదు. ఎందుకంటే ఆయన బుర్ర ఎక్కడిదో, ఆయన సీమాంధ్ర పాలకులకు తొత్తుగా సమైక్యవాదన వినిపించి తెలంగాణ రాష్ట్ర సాధనని వ్యతిరేకించినటువంటి రేవంత్ సర్కార్కి ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏం పడతాయి అది గుర్తుపెట్టుకోవాలా. లేకపోతే తెలంగాణ సర్కారు ఇవాళ కాంగ్రెస్ సర్కార్, రేవంత్ సర్కారు ప్రజల వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదు అనేది కూడా మేము చెప్పాలి.